కమాండ్ కంట్రోల్ సెంటర్ అండ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి కార్యాలయాన్ని ఈ మధ్య ప్రజాంకితం చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇదివరకు 10 కార్యాలయాలు ఉంటే ఆనరబుల్ సీఎం వ్యక్తిగత శ్రద్ధతో 23 జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్నారు వీరు. క్రమశిక్షణకు, శారీరక దృఢత్వానికి, మానసిక సంసిద్ధతకు ప్రతీకగా ఉన్న 4 ప్లటూన్లను పర్యవేక్షిస్తున్నారు ఆనరబుల్ సీఎం. అచంచలమైన శ్రద్ధాశక్తులతో, అకుంఠిత సేవా దక్షతతో వారు నేర్చుకున్న జ్ఞానాన్ని, పొందిన శిక్షణను, విజ్ఞతను అంటే కామన్ సెన్స్ను, సెన్సిబిలిటీని, సెన్సిటివిటీని ధైర్యంతో, సాహసోపేత నిర్ణయాలతో ఎందరో అమాయకుల ధనాన్ని, ప్రాణాన్ని కాపాడడానికి నేనున్నాను అంటూ నిలబడి ఉన్నారు. వారిని ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణలో భాగంగా ఆశీర్వదిస్తున్నారు, అభినందిస్తున్నారు. ధర్మ నిర్వహణ ఒక డెడికేషన్తో, డివేషన్తో డ్యూటీ చేస్తే అదే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నమాట. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ డిపార్ట్మెంట్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేనున్నాను అనే విపత్తు నిర్వహణ మా బాధ్యత అని ముందుకు సాగుతూ వస్తున్నారు. విజయీ విశ్వ తిరంగా ప్యారా జెండా ఊంచా రహే హమారా. జెండా అంటే మన గుండెల్లో దాగి ఉన్న దేశభక్తి, మన గుండెల నిండా నింపుకున్న తెలంగాణ రాష్ట్ర భక్తి. తెలంగాణ వికాసం కోసం గౌరవనీయులైన ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, ఇతర పెద్దలు, మేధావులు, విజ్ఞులు, రాష్ట్రం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న అందరి కళ్ళల్ని పండించడం కోసం, జనసామాన్యం యొక్క అవసరాలను తీర్చడం కోసం అదిగో సాగుతూ వెళ్తుంది నిషాన్. అలాగే ప్రీమియర్ లీగ్లోనూ ప్రతిభ కనపరిచిన వీరు ట్రోఫీస్ అందుకుంటారు. ఈ పిల్లగాడు మన బిడ్డడే. కనకయ్య గిరిజారాన్ని మాత్రమే చప్పట్లు కొట్టరు. ప్రతి వ్యక్తిలోనూ ఒక మాతృహృదయం ఉంటుంది. అందరూ కలిసి ఆశీర్వదించండి. బసవరాజు నిఖిల్ చెస్ నెంబర్ 360 బెస్ట్ అవుట్డోర్. కాలు పెట్టే ముందే ఆనరబుల్ సీఎం గారి చేత స్వయంగా ట్రోఫీలు అందుకుంటున్నారు. కంగ్రాట్స్ టు అంజు. వయసులో ముఖ్యమంత్రి గారు చెబుతుంటారు విద్య యొక్క ప్రాధాన్యం గురించి. మరి విద్య, డ్రైవర్ ఆపరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించేందుకు వెళ్తారు 33 జిల్లాలకు. కొందరికి లాంఛన తెలంగాణ అగ్నిమాపక సిబ్బంది పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు ఎగే మల్లేశం గారు, శాసన సభ్యులు, నాకు చాలా సన్నిహితులు ప్రకాష్ గౌడ్ గారు, పోలీసు ఉన్నతాధికారి రవి గుప్తా గారు, అగ్నిమాపక అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకొని ప్రజలకు సేవను అందించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల యొక్క ఆస్తులను, ప్రాణాలను కాపాడాలని శిక్షణ పూర్తి చేసుకొని ముందుకు వస్తున్న మా యువకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇవాళ ఈ పాసింగ్ పరేడ్లో పాల్గొన్న మీరు మీ శాఖకు సంబంధించిన పరేడ్ చేయడము, డ్రెస్ వేసుకొని ఈ మైదానంలో మీ యొక్క శిక్షణను ప్రదర్శిస్తుంటే తప్పకుండా ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న మీ తల్లిదండ్రులకు గుండెల నిండా సంతోషం కలిగి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను.
ఎందుకంటే ఇక్కడున్న చాలామంది యువకులు, ముఖ్యంగా 90% పైగా యువకులు తప్పకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి, తల్లిదండ్రులు కష్టపడి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని చదివించి, మిమ్మల్ని పోటీ పరీక్షలకు తయారు చేసి, మీ ఎదుగుదలలో, మీ ఉద్యోగ అవకాశాలలో వాళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసి ఈరోజు తమ పిల్లల యొక్క విజయాన్ని కళ్ళారా చూస్తే ఏ తల్లిదండ్రులకైనా తప్పకుండా గుండెల నిండా సంతోషం ఉంటుంది. వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటం కానీ నిరుద్యోగ సమస్యనే అత్యంత కీలకమైనది. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకకపోవడం వల్లనే తెలంగాణలో ఉండే లక్షలాది మంది యువకులు వీధి పోరాటాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి, పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిజం చేసి, ఆ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసిండ్రు. కానీ నాటి పాలకులు వాళ్ళ ప్రాధాన్యతలు ఏ ఉద్దేశంతో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినరో ఆ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఈ అంశం లేకపోవడం దురదృష్టకరం. అందుకే డిసెంబర్ 3 నాడు ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకొని 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి 90 రోజులు తిరిగే లోపల 31,000 ఉద్యోగ నియామక పత్రాలు ఎక్కడైతే ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడనే మీకు కూడా ఈ రాష్ట్ర తెలంగాణ యువకులకు 31,000 మందికి ఉద్యోగ ప్రమాణ పత్రాలు అందించడం జరిగింది. ఆ 31,000లో ఇక్కడ శిక్షణ పొందిన 483 అగ్నిమాపక సిబ్బందిగా ఈరోజు సేవలు అందించడానికి వస్తున్నారు. మీరు కూడా అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మీ అందరికి కూడా నియామక పత్రాలు ఈ ప్రభుత్వం వచ్చిన ఎంబడే 90 రోజుల్లోనే మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మీకు ఉద్యోగ పత్రాలు అందించడం జరిగింది.